ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. స్వామియే శరణమయ్యప్ప ఈ మాటే మంత్రంగా సాధకులను శరణాగతి అనే పరమధర్మంతో ఆధ్యాత్మిక దీక్షతో ముందుకు నడిపించేది అయ్యప్ప ఆరాధన. శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి గురించి మొదట్లో కేవలం కేరళవాసులకే తెలుసు. ఆ తర్వాత పక్కన ఉన్న తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో అయ్యప్ప తత్వం గురించిన అవగాహన ఉండేది. ఆంధ్రప్రదేశ్లో అయ్యప్ప తత్వం ఆధ్యాత్మికంగా ప్రాచుర్యాన్ని సంతరించుకోవడానికి బొలారం అయ్యప్ప స్వామి ఆలయమే మూలమనవచ్చు. ఈరోజు మనం సికింద్రాబాద్ బొలారంలో కొలువైన అయ్యప్ప స్వామి ఆలయ విశేషాల్ని తెలుసుకుందాం. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. బొలారంలోని ఈ అయ్యప్ప ఆలయం ఆంధ్రదేశంలో మొట్టమొదటిదని ప్రతీతి. ఓం శ్రీ అయ్యప్ప స్వామినే నమః. అయ్యప్ప సేవా సమితి పేర 1952లో సికింద్రాబాద్ బొలారంలో ఏర్పడిందంటారు. కరీంనగర్ వెళ్లే మార్గంలో సికింద్రాబాదు నుండి రామకృష్ణాపురం గేట్ రైల్వే స్టేషన్ మీదుగా బొలారం అయ్యప్ప దేవస్థానాన్ని చేరుకోవచ్చు. బస్సు మార్గం, రైలు మార్గం రెండూ అందుబాటులో ఉన్నాయి. మొదట్లో రాచలింగం మొదలియార్ గారి కాంపౌండులో, అంటే ప్రస్తుతం భగవతి ఆలయం ఉన్న చోట పూజలు అవి సాగించిన సేవా సమితి ఆ తరువాత ఆ కుటుంబం ఇచ్చిన స్థలంలో నేటి గుడి నిర్మాణం చేసింది. తాళవన్ మఠం కంఠరారు శంకరారు తంత్రిగారే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అయ్యప్ప గుడి అయిన సికింద్రాబాద్ బొలారం గుడిలోనూ విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఒక విశేషం కాగా, శబరిమలలో కొత్త అయ్యప్ప విగ్రహ నిర్మాణం చేసిన శిల్పి పట్టినాథ ఆచార్య అనే ఆయనే బొలారం అయ్యప్ప ఆలయంలోని విగ్రహాన్ని కూడా తయారు చేయడం మరో విశేషం. బొలారం అయ్యప్ప గుడిలో అర్చకులు కేరళ నుంచి వచ్చిన నంబూద్రి బ్రాహ్మణులే. సర్వేశ్వరుడు సర్వాంతర్యామి. ఆయన వివిధ రూపాలు ఆ దేవదేవుల స్తుతులను సందర్శించుకోవడానికి ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు ఆయా ప్రాంతాల స్థల విశేషాలను బట్టి మరిన్ని క్షేత్రాలు వెలుస్తాయి. పంచగిరి వాసుడైన అయ్యప్ప సుక్షేత్రం శబరిమల. ఆ ఆలయ మూల విరాట్ని పునః ప్రతిష్ఠించిన తాళవన్ మఠం కంఠరారు శంకరారు తంత్రి బొలారంలో అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అయ్యప్ప దేవాలయంగా నిత్య నీరాజనాలందుకుంటున్న అయ్యప్ప స్వామి ఆలయంలో కొలువైన దేవీ దేవతలను మనం ఇప్పుడు సందర్శిద్దాం. బొలారం అయ్యప్ప ఆలయం ధ్వజస్తంభ మంటపం నుండి ఆలయ ప్రాకారం గోడలపై ఉన్న శ్రీకృష్ణుడు, విఘ్నేశ్వరుల విగ్రహాలను, ఆలయ ప్రాంగణం గోడలపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, సూర్య భగవానుడు, అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వర స్వామి, శివపార్వతుల తైలవర్ణ చిత్రాలను సందర్శించి
గర్భాలయానికి చేరే ముందు బయట కుడివైపు భక్తులు మాలాధారణం చేయడం చూడవచ్చు. అనుబంధము ఏ మందమే మందము అయ్యప్ప స్వామిని మండల సన్నిధానము ఆనందమానందము దీక్షంత నీతో అనుబంధము. బొలారం అయ్యప్ప ఆలయం ప్రాంగణం గేటు నుంచి లోనికి 30 అడుగుల దూరంలో గర్భగుడికి కుడివైపు గురువాయూరప్ప గుడి ఉంది. ఆ వెనుక కొంచెం కుడివైపుకే బ్రహ్మరాక్షస మందిరం ఉంది. బంతి చామంతి శుభమును పలికి ఆలయంలో అదే వరుసలో కుడివైపున శ్రీ నాగరాజ మందిరం, ఆ పైన శ్రీ మురుగన్ అనగా కుమారస్వామి మందిరం ఉన్నాయి. తులసి మాకు భక్తిని నేర్పే మర్మమేని దానికి కుడి భాగాన శ్రీ హనుమాన్ దేవాలయం ఉంది. కలిసి భక్తి ఆ తరువాత నవగ్రహ మందిరం. అన్ని నీ సన్నిధానంలో అమరం అన్ని నీ సన్నిధానంలో అమరం. కొంత ముందుకు వెడితే శ్రీ శివపార్వతి మందిరం. మందమే మందము అయ్యప్ప స్వామిని మండల సన్నిధానము ఆనందమానందము దానికి ఎదురుగా నందీశ్వరుడు. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. విష్ణువు లక్ష్మీదేవి తైలవర్ణ చిత్రాలున్న గోడ మీదే వల్లీ దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని చిత్రం, శివలింగం తైలవర్ణ చిత్రం ఉన్నాయి. మట్టి దేహాల్ని దివ్వెలుగా మలచి తరిగే ప్రాయాల్ని నూనెగా నింపి స్వామియే శరణమయ్యప్ప అని నినదిస్తూ ఆశ్వయుజ మాసం నుంచి పుష్యమాసం వరకు అంటే అక్టోబరు నుండి జనవరి వరకు, ముఖ్యంగా మకర సంక్రాంతి వరకు ఆంధ్రదేశమంతటా భక్తజన సందోహం కనబడుతుంది. స్వాముల వదనాలలో బ్రహ్మతేజం స్వాముల వదనాలలో బ్రహ్మతేజం మాకు బోధించే అయ్యప్ప. ఆలయంలో మాలాధారణ చేసి దీక్ష స్వీకరించి ఇరుముడులు కట్టుకుని శబరిమలై యాత్రకు బయలుదేరే వారి సంఖ్య అధికం. దీక్షంత నీతో అనుబంధము స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. అందుకే దీక్ష వహించిన భక్తజనులతో ఆలయం వైభవంగా కనబడుతూ ఉంటుంది. శబరిమలైలోని అయ్యప్ప ఆలయానికి తరలి వెళ్లే అయ్యప్ప భక్తులలో సగానికి సగం మందికి పైగా నేడు తెలుగువారే ఉంటున్నారంటే ఆశ్చర్యం ఏమీ లేదు. పంచుతూ త్యాగం నేర్పేను చందనాభిషేకం పాలు పెరుగు వెన్న నెయ్యిలా పండిన జీవితంతో నెయ్యాలి. శబరిమలై ప్రధాన అర్చకులను తంత్రి అంటారు. తరతరాలుగా తెలుగు వాళ్లే అక్కడ తంత్రులుగా కూడా ఉంటున్నారట. చేసే నీరెంతో పావనం అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. ఓం శ్రీ అయ్యప్ప
स्वामिने नमः।